శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నిండు తాంబూలం ఏ విధంగా సమర్పించాలి, అమ్మవారికి సమర్పించే తాంబూలంలో ఏ ఏ వస్తువులు పెట్టి అమ్మవారికి వాయనం సమర్పించాలి, అమ్మవారికి వాయనం సమర్పించడం వలన మనకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, పూజ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి సమర్పించిన ఈ వాయనాన్ని ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వరలక్ష్మి వ్రత పూజా విధానం అంతా కూడా నేను ఒక వీడియో అయితే తీసి ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని ఛానల్లో వెళ్ళైతే చూడండి. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారికి నిండు తాంబూలాన్ని వాయనంగా సమర్పిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. అమ్మవారికి ఇలా నిండు తాంబూలం సమర్పించడం వలన ఆ అమ్మవారు చాలా సంతోషించి మనకు అఖండమైన సౌభాగ్యం, సిరి సంపదలు అన్ని కూడా ప్రసాదిస్తుంది ఆ చల్లని తల్లి. అమ్మవారికి నిండు తాంబూలం ఏ విధంగా సమర్పించాలనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. అమ్మవారికి తాంబూలం సమర్పించడం కోసం ముందుగా ఒక ప్లేట్ ని అయితే తీసుకోండి. ప్లేట్ ఇత్తడిది కానీ, వెండిది కానీ, రాగిది కానీ ఏదైనా తీసుకోవచ్చండి. అమ్మవారికి వాయనం చాట్లో కూడా పెట్టి ఇవ్వవచ్చండి. చాట్ అంటే ప్లాస్టిక్ కాదండి, మనకి అల్లిన చాట్లు ఉంటాయి కదండి, ఆ చాటల్లో వాయనం పెట్టి అమ్మవారికి సమర్పించవచ్చు. అమ్మవారికి తాంబూలం మన శక్తి స్తోమతను బట్టి ఇవ్వాలండి. చీర పెట్టుకునే శక్తి ఉన్నవారు అమ్మవారికి చీర, బ్లౌజ్ పీసు పెట్టి తాంబూలం ఇవ్వవచ్చు. అమ్మవారికి చీర పెట్టేటప్పుడు ఇలా అంచు ఉన్న చీర ఏదైనా ఉంటే తీసుకోండి. నలుపు రంగు కాకుండా ఏ రంగులో అయినా మీరు ఈ అమ్మవారికి ఈ చీరను అయితే తీసుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఇష్టమైన రంగులు ఉంటాయి కదండి, ఆ రంగుల్లో కూడా మీరు అమ్మవారికి ఈ చీరను అయితే తీసుకోవచ్చు. అయితే ఈ చీరను తీసుకున్నప్పుడు మనం షాపుల్లో ఈ చీరను మన భుజాలపైన అలా కూడా వేసుకుని చూసుకోకూడదండి. ఎందుకంటే అలా వేసుకున్నా కూడా అది మనం వేసుకున్నట్టే అవుతుంది. అలా వేసుకున్న చీరను మనం అమ్మవారికి సమర్పించకూడదు. అందుకని భుజాలపైన ఆట వేసుకోకుండా కొత్త చీరని డైరెక్ట్గా ఇంటికి తెచ్చుకుని అమ్మవారికి సమర్పించిన తర్వాత మీరు కట్టుకోవచ్చు. అమ్మవారికి ఎక్కువగా ఎరుపు రంగు, గులాబీ రంగు, పసుపు రంగు, ఇంకా ఆకుపచ్చ రంగు ఈ రంగుల్లో ఉన్న చీరలు సమర్పిస్తే మంచిదండి. అమ్మవారికి ఈ రంగులు అంటే చాలా ప్రీతి. ఇంకా వాయనంలో చీర పెట్టేటప్పుడు చీర అంచులకి ఈ విధంగా తడిపినటువంటి పసుపుని 3 చోట్ల బొట్లు అయితే పెట్టాలండి. ఇలా పెడితే ఆ బట్టలు మంగళకరం అవుతాయి. మనం అమ్మవారికి పెట్టే చీరనే కాదండి, మనం ధరించే నూతన వస్త్రాలు కూడా ఇలా పసుపు బొట్లు పెట్టుకుని వేసుకుంటే మంచిది. ఇప్పుడు ఈ చీరలో ఉన్న బ్లౌజ్ పీస్ కట్ చేసి మనం అమ్మవారికి వాయనంలో చీర బ్లౌజ్ పీస్ కింద పెట్టవచ్చండి. లేదండి మేము అమ్మవారికి పెట్టే చీరని ముందు కట్ చేసుకోము అనుకునేవారు ఇలా విడిగా ఒక బ్లౌజ్ పీస్ ని మీరు అమ్మవారికి సమర్పించే వాయనంలో పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు. తాంబూలం అంటే ఆకు, వక్క, పండ్లు కదండి, అందుకోసం అని మనం తాంబూలం సమర్పించడం కోసం 3 కానీ 2 కానీ తమలపాకులు తీసుకోవాలి. ఈ తమలపాకులకి ఎక్కడ కూడా మచ్చలు కానీ, చిరుగులు కానీ లేకుండా ఉండేలా చూసుకోవాలండి. అలాగే ముఖ్యంగా మనం తాంబూలం సమర్పించేటప్పుడు తమలపాకులకున్న తొడిమెలు తీసేసి మనం తాంబూలంలో పెట్టి ఇవ్వాలి. ఇప్పుడు తాంబూలంలో ఇవ్వడానికి ఏవైనా 2 పళ్ళు తీసుకోండి. అరటిపళ్ళు కానీ, దానిమ్మలు కానీ, యాపిల్స్ కానీ ఇలా ఏవైనా పండ్లు తీసుకోవచ్చు. తాంబూలం అంటే మనం ఎక్కువగా అరటిపళ్ళే పెట్టి ఇస్తాం కాబట్టి నేను ఇక్కడ అరటిపళ్ళే పెడుతున్నానండి. మనం ఇలా తాంబూలం పెట్టేటప్పుడు ఏవి పెట్టినా కూడా మొదళ్ళు మన వైపుకు ఉండేలా చూసుకోవాలండి. చివర్లు మనం తాంబూలం ఇచ్చేవారి వైపు ఉండేలా చూసుకోవాలి. అంటే తమలపాకు చివర్లు ఇచ్చేవారి వైపు, ఇంకా అరటిపండు కాడలు మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా తాంబూలం అయితే పెట్టాలండి. నేను ఇక్కడ వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను కదండి, ఇదే విధంగా పెట్టి మీరు తాంబూలం అయితే సమర్పించాలి. ఇంకా తాంబూలంలో ముఖ్యంగా 2 పసుపు కొమ్ములు, 2 నల్ల వక్కలు, పుష్పాలు కానీ, పువ్వుల మాలలు కానీ, పసుపు, కుంకుమ, గాజులు, దక్షిణ ఇవన్నీ కూడా తాంబూలంలో పెట్టి ఇవ్వాలండి. మనం ఎవరికి ఇచ్చినా అలాగే అమ్మవారికి సమర్పించిన ఈ విధంగా తాంబూలాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. ఇంకా దక్షిణ కింద మీరు ఏదైనా చిల్లర నాణం ఉంటే ఇవ్వవచ్చండి. లేదు అంటే 11 రూపాయలు కానీ, 21 రూపాయలు కానీ, 51 కానీ, 101 కానీ, 116 కానీ ఇలా కూడా మీరు డబ్బులు పెట్టి ఇవ్వవచ్చు. ఇంకా నిండు తాంబూలం అన్నప్పుడు తప్పకుండా గాజులు కూడా పెట్టాలండి. అమ్మవారికి మరీ తక్కువ గాజులు కాకుండా 1/2 డజనుకి తక్కువ లేకుండా మీరు గాజులను అయితే అమ్మవారికి పెట్టి సమర్పించండి. అంటే 1/2 డజన్ కానీ, డజన్ కానీ, డజన్నర కానీ ఇలా ఇన్ని గాజులను అయితే మీరు తాంబూలంలో పెట్టి అమ్మవారికి వాయనం సమర్పించవచ్చు. ఇలా అమ్మవారికి సమర్పించే వాయనంలో ఇలా నానబెట్టినటువంటి శనగలను కూడా పెట్టి వాయనంగా ఇస్తూ ఉంటారండి. ఈ శనగల్ని 3 గుప్పులు కానీ, 5 గుప్పులు కానీ పెట్టి అమ్మవారికి వాయనం అయితే సమర్పిస్తూ ఉంటారు. ఇంకా అమ్మవారికి సమర్పించే ఈ వాయనంలో చాలా మంది తోరం కూడా పెట్టి ఇస్తూ ఉంటారండి. తోరం మనము ఈ వాయనంలో అయినా పెట్టవచ్చు, లేదంటే పూజలో అమ్మవారి పాదాల దగ్గర అయినా పెట్టుకోవచ్చు. అమ్మవారికి సమర్పించే తాంబూలం ఇలా కూడా ఇవ్వవచ్చండి. ఇంకొంతమంది అయితే ఈ తాంబూలంలో గోరింటాకు, దువ్వెన, అద్దం, తిలకం, కాటుక, గోరింటాకు వీటిని కూడా వాయనంలో పెట్టి అమ్మవారికి తాంబూలం అయితే సమర్పిస్తూ ఉంటారు. ఇలా అయినా సమర్పించవచ్చండి, అలా అయినా కూడా సమర్పించవచ్చు. సుమంగళి స్త్రీలు ఎక్కువగా ఉపయోగించే వస్తువులన్నీ కూడా పెట్టి అమ్మవారికి ఈ విధంగా తాంబూలం అయితే సమర్పిస్తూ ఉంటారు. నేనైతే ఎప్పుడు ఈ విధంగానే అమ్మవారికి తాంబూలం అయితే సమర్పిస్తాను. ఇప్పుడు ఇలా సిద్ధం చేసుకున్నటువంటి తాంబూలాన్ని అమ్మవారికి ఏ విధంగా సమర్పించాలి అని అంటే, అమ్మవారికి తాంబూలం సమర్పించే ఉపచారం వచ్చినప్పుడు ఈ తాంబూలాన్ని 2 చేతులతోటి పట్టుకుని అమ్మవారికి చూపిస్తూ ఇస్తినమ్మ వాయనమని 3 సార్లు అయితే అనాలండి. తర్వాత అమ్మవారు
పుచ్చుకుంటేనమ్మ వాయనం అని మనతో అంటున్నట్టుగా మనం భావిస్తూ ఈ వాయనాన్ని అమ్మవారికి అయితే సమర్పించాలి. వ్రతంలో అమ్మవారికి తాంబూలం సమర్పించినప్పుడు ఈ తాంబూలాన్ని అమ్మవారికి కుడి ప్రక్కన అయితే పెట్టాలండి. ఈ విధంగా తాంబూలం పెట్టడం వలన అమ్మవారు తాంబూలం స్వీకరించినట్టుగా అవుతుంది. నెక్స్ట్ పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ తాంబూలాన్ని ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. పూజ పూర్తయిన తర్వాత నెక్స్ట్ డే మనం మార్నింగ్ అమ్మవారికి అమ్మవారి పీఠాన్ని కదిలిస్తాం కదండి. పీఠం కదిలించిన తర్వాత ఈ తాంబూలంలో పెట్టినటువంటి చీరని ఒకసారి మనం కట్టుకోవాలి. అలాగే తాంబూలంలో పెట్టినటువంటి గాజులు, బ్లౌజ్ పీసు, పసుపు, కుంకుమ, దక్షిణను మనమే ఉపయోగించుకోవచ్చండి. ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఈ చిల్లర డబ్బుల్ని మనం బీరువాలో దాచుకోవచ్చండి. ఇంకా పువ్వులు కానీ, పువ్వుల మాలలు కానీ, ఇంకా తోరం పెట్టి ఉంటే ఈ తోరాన్ని, పువ్వుల మాలల్ని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసేయండి. పసుపు కుంకుమని మనం వాడుకోవచ్చు. ఇంకా శనగలు పెట్టాం కదండి, ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ కి మనకి మొలకలు వస్తాయి. వీటిని ఉడకబెట్టుకుని తినవచ్చు, లేదంటే ఆవుకి తినిపించవచ్చు. తాంబూలంలో పెట్టినటువంటి అరటిపళ్ళు మనం తినవచ్చండి. ఇంకా ఆకు వక్కల్ని తాంబూలంగా వేసుకోవచ్చండి. తాంబూలంలో పెట్టినటువంటి పసుపు కొమ్ముల్ని రంగరించి ముఖానికి కానీ, తాలిబొట్టుకు కానీ రాసుకోవచ్చు, లేదంటే బీరువాలోనైనా దాచిపెట్టుకోవచ్చు. పూజలో పెట్టినటువంటి నైవేద్యాలని, తాంబూలాల్ని అన్నీ కూడా ఆ అమ్మవారు మన ఇంటికి వచ్చి చూసుకుంటారంటండి. అందుకని పూజలో మనం ఇలా అమ్మవారికి అన్ని కూడా నిండుగా సమర్పిస్తే అమ్మవారు చాలా సంతోషించి మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తారండి. అందుకని అమ్మవారికి పూజలు ఈ విధంగా నిండుగా పూజను అయితే నిర్వహించుకోండి, ఎటువంటి పొరపాట్లు చేయకుండా. అమ్మవారికి ఈ విధంగా పూజలో నిండు తాంబూలం సమర్పించడం వలన ఆ అమ్మవారు మనకి నిండు నూరేళ్లు సౌభాగ్యాన్ని అయితే ప్రసాదిస్తుంది. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.